గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 43 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 44వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. మరి జంబూద్వీపంలో ఉన్న నవవర్షాల గురించి చెప్పుకుంటున్నాం. భరతవర్షం గురించి చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం ఈ భరతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. వారి అదృష్టాన్ని కొనియాడటానికి మాటలు చాలా సుమా. ఈ భరతవర్షంలోనే నారాయణుడు అనేక అవతారాలు ఎత్తాడు. మానవులకు తత్వాన్ని ఉపదేశించాడు, వారితో స్నేహం చేశాడు, వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు, వాళ్ళని కృతార్థుల్ని చేశాడు. రాజా, కృష్ణుడి యొక్క మహిమలు ఏమని వర్ణించేదయ్యా. ఆయన తన అవతారాలను లీలా విలాసాలను కొనియాడే వారికి అందరికీ కూడా కోరిన వరాలన్నీ కూడా ప్రసాదిస్తాడు. అంతేకాదు మోక్షం కూడా తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ లేనే లేదు. శ్రీమన్నారాయణుడి యొక్క సంస్మరణ సమస్త పాపాలను కూడా పటాపంచలు చేస్తుంది. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క స్మరణం లేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు ఇవన్నీ కూడా నిరర్ధకాలు. వాటి వల్ల పాపాలు పోవు. పునర్జన్మ మరలా వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాల్లో బ్రహ్మకల్పం చివరిదాకా జీవించడం కన్నా ఈ భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళకి శ్రీమన్నారాయణ పదప్రాప్తి చాలా సులభంగా దొరుకుతుంది. అంచేత అందరూ కూడా ఈ భారతదేశంలో జన్మించాలని కోరుకుంటారు. అంతేకాదు ఏ స్థలంలో వైకుంఠ నిలయుడి యొక్క పుణ్యకథల వాసన ఆవంతైనా ఉండదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులైన భాగవతోత్తములు ఉండరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుడి యొక్క ఉత్సవాలు జరుగుతుండవో అటువంటి ప్రదేశం అది దేవేంద్ర లోకమైనా సరే అక్కడ నివసింపకూడదు. భారతీయులు సద్ధర్మాచరణపరులు. వారు యజ్ఞంలో ఖచ్చితంగా నిర్దేశింపబడిన హోమ ద్రవ్యాలను, ఆయా దేవతలకు భాగాలను విడదీసి ఆ దేవతలను వేర్వేరు నామాలతో ఆహ్వానించి యథావిధిగా మంత్రాలతో శ్రద్ధగా హోమం చేస్తారు. అప్పుడు సర్వదేవతా స్వరూపుడు, పూర్ణుడు, పురుషార్థాలను అనుగ్రహించేవాడైన ఆ శ్రీహరియే స్వయంగా ఆనందంతో ఆ హోమద్రవ్యాలని స్వీకరిస్తాడు. మానవ జన్మ ఎత్తి జ్ఞానము, సదనుష్ఠానము, ద్రవ్య సంపత్తి అన్నీ ఉండి కూడా తపస్సు ద్వారా ముక్తి అందుకోలేని మానవులు పశువులలాగా తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే ఆ హోమాల్లోని హవిస్సును అనేక నామాలతో ఆ పుండరీకాక్షుడు అందుకుని ప్రసన్నుడై వారికి తన మీద భక్తిని అతిశయింపజేస్తాడు. భారతదేశంలోని ప్రజల మీద అమితమైన అనుగ్రహాన్ని ప్రకటిస్తూ ఆ భగవంతుడు ఇహలోక సౌఖ్యాన్ని, పరలోక సౌఖ్యాన్ని వారికి ప్రసాదిస్తాడు. జంబూద్వీపంలో సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని అన్వేషిస్తూ నలువైపులా భూమిని తవ్వినప్పుడు 8 ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహరణం, పాంచజ్ఞం, సింహళం, లంక అనేవి. రేపు మనం వీటి గురించి వివరంగా చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీ చ గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగుస్థితే వీడి ఎట్లి ఆకారం పొందుతివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే